రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆగ్రహంగా ఉన్న అమెరికా భారత్కు 500% టారిఫ్ విధిస్తామని హెచ్చరించింది. ఇది అమలులోకి వస్తే భారత ఎగుమతులు పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉంది. అసలు ఒక్కటంటే ఒక్క వస్తువు కూడా అమెరికాలో దిగుమతి అయ్యే పరిస్థితి లేదు. రష్యాతో స్నేహం, ఇటు అమెరికాతో వ్యాపారం అన్న భారత దౌత్య నీతికి ఇదొక పెద్ద సవాలుగా మారినటువంటి పరిస్థితి ఉంది. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నటువంటి నేపథ్యంలో భారత్, చైనా, రష్యా దేశాలు ఒకే తాటి మీదకొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇదే సరైనటువంటి సమయం. కరెక్ట్గా మొత్తం 3 దేశాలని ఇబ్బంది పెట్టే విధంగా ట్రంప్ నిర్ణయాలు తీసుకున్నప్పుడే చాలామందికి అర్థమైపోయింది ఈ త్రిశక్తి కూటమి ఏర్పడి బలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సమయం ఆసన్నమైందనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికా తన డాలర్ పవర్తో ప్రపంచ దేశాలను శాసిస్తోంది. రష్యాకు భద్రతా పరంగా, చైనాకు ఆర్థిక పరంగా, భారత్కు వ్యాపార పరంగా అమెరికా పూర్తి శత్రువుగా మారుతోంది. ఈ ముగ్గురు కలవాల్సినటువంటి సమయం వచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముగ్గురు కలిస్తే అమెరికా అహాన్ని అణచగలరనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ త్రిశక్తి కూటమి ఏర్పడితే ఈ 3 దేశాల దగ్గర అపారమైనటువంటి సహజ వనరులు, సాంకేతికత, మార్కెట్ ఉంది. రష్యా వద్ద ఇంధనం, చైనా వద్ద తయారీ రంగం, భారత్ వద్ద సర్వీసు సెక్టార్ మెండుగా ఉన్నాయి. ఈ 3 కలిస్తే అమెరికా ఆధిపత్యానికి డాలర్ వ్యవస్థ కుప్పకూలటం ఖాయంగా కనిపిస్తోంది.